లాంజ్లో స్నాక్స్కి సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడతాం జరిగింది. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అనే టైటిల్తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు. ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలుపెట్టాను. ఎవరన్నా కానీ మీడియా మిత్రులు కానీ ఎవరన్నా కానీ ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ అని వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా వేయబోతున్నాం, మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటి అనేది జనరల్గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది. కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన నేను సుమారుగా గత 6 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. ఇది 7వసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం. ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజైన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా, ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజులు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది. అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరుతాం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, 2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేను ఉండట్లేదు. నేను వాడే వాహనాలు, 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు. ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఒక 5 నిమిషాలు నాయకులు మాట్లాడాలంటే లాంజ్లో కాఫీ పౌడర్, వాటరు, చివరికి మగ్గు కూడా నాదే. ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు. వాళ్ళు ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం. నేను గతంలోనే చెప్పాను, ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నామని. మా క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది. సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో నేను చేస్తున్నాం. ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు, నేను ఎప్పుడు విశాఖపట్నంకి వచ్చినా గవర్నమెంట్ ప్రోగ్రామ్తో వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే నేను పడుకుంటా, పొద్దున్న లేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరటం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది. సో క్రమశిక్షణ, ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. క్యారికేచర్ వేసి, అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను. తప్పుడు రాతలపైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఇంకో సంవత్సరం ఎక్కువ పట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే